పాకిస్తాన్ సైన్యం పూర్తిగా డిఫరెంట్. ఒక్కసారి పాకిస్తాన్ సైన్యంలోనే ఉగ్రవాద మూలాలు ఉన్నాయనేటువంటి అనుమానం కలుగుతోంది. తాజాగా పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అచ్చం ఉగ్రవాదుల భాషే మాట్లాడారు. పాకిస్తాన్కు సింధు జలాలను నిలిపివేస్తే భారత్ శ్వాస బంద్ చేయిస్తామని ఉగ్రవాదుల భాష ఉపయోగించారు. సింధు జలాల ఒప్పందం కొంతకాలంగా హాట్ టాపిక్గా మారింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసింది. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు చనిపోయారు. దీంతో భారత్ రగిలిపోయింది. ఆ తర్వాత 2 రోజులకే అంటే ఏప్రిల్ 24న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. వాస్తవానికి సింధు జలాలంటే పాకిస్తాన్కు జీవనాడు లాంటివి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తుందని పాకిస్తాన్ కలలో కూడా ఊహించి ఉండదు. అయితే తడితప్పుడు లేకుండా ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇప్పుడు సింధు జలాల కోసం పాకిస్తాన్ అర్రలు చాస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్కు హెచ్చరిక జారీ చేశారు. అది కూడా అచ్చం ఉగ్రవాదుల భాషలోనే. పాకిస్తాన్కు సింధు జలాలు నిలిపివేస్తే భారత్ శ్వాస బంద్ చేయిస్తామని ఉగ్రవాదుల భాషను ఉపయోగించారు. సింధు నదిలో జలాలకు బదులు భారతీయుల రక్తపాతం పారుతుంది అంటూ ధమ్కీ కూడా ఇచ్చారు. కాగా అహ్మద్ షరీఫ్ చౌదరి ఇలా ఉగ్రవాదుల భాష మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. సైన్యంలో ఓ పెద్ద పోస్టులో ఉన్న అధికారి ఇలా బాహాటంగా పొరుగు దేశం గురించి ఉగ్రవాదుల భాష ఉపయోగించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న కూడా తెరమీదికొచ్చింది. అహ్మద్ షరీఫ్ చౌదరి ఉపయోగించిన భాషపై ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఎంపీ మరియం సోలై మాంఖీల్ విరుచుకుపడ్డారు. మిలిటరీ యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి ఇంత నిర్లజ్జగా ఉగ్రవాదుల భాషలో పొరుగు దేశానికి హెచ్చరికలివ్వడం ఎంతవరకు సమంజసమని మరియం సోలై మాంఖీల్ ప్రశ్నించారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా గతంలో ఇలాగే మాట్లాడారని మరియం సోలై మాంఖీల్ గుర్తు చేశారు. ఇదిలా ఉంటే సింధు జలాలను భారత్ బంద్ చేయడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా పరిగణించింది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే తమపై భారత్ యుద్ధం చేయడమే అన్నారు పాకిస్తాన్ నాయకులు. ఈ విషయంపై భారత్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్. అన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు భారత్ తూట్లు పొడిచిందని ఇషాక్ దర్ విరుచుకుపడ్డారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ కకావికలమయ్యింది. భారత్ నిర్ణయం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బలా మారింది. సింధు జలాలు ఆగిపోతే యావత్ పాకిస్తాన్ ఎడారిలా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు దాదాపు 25 కోట్ల మంది పాకిస్తాన్ పౌరులు తాగునీటికి తీవ్రంగా ఇబ్బందులు పడతారు. ప్రధానంగా కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలపై సింధు జలాల ఒప్పందం రద్దు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పాకిస్తాన్ వ్యవసాయానికి వాడే నీరు సింధు జలాల ఒప్పందం కింద లభించేదే. ఇలా లభించే నీరు కారణంగా 16 లక్షల హెక్టార్లు సాగవుతున్నాయి. ఇవన్నీ ఒకేటైతే కీలకమైన పంజాబ్ ప్రోవిన్స్ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. పాకిస్తాన్ రాజకీయాలను శాసించే పంజాబ్ ప్రోవిన్స్ కు కూడా సింధు జలాలే ప్రధాన ఆదాయం. కాగా పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కొంటోంది. మొత్తంగా పాకిస్తాన్ తీవ్ర నీటి కటకట ఎదుర్కొంటోంది. భారత నిర్ణయం ప్రభావం తక్షణమే పాకిస్తాన్ పై కనిపించకపోవచ్చు. మెల్లమెల్లగా ఈ ప్రభావం కనిపిస్తుంది. అయితే సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో భారత్ భవిష్యత్తులో స్వేచ్ఛా నిర్మాణాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇక్కడ భారీ డ్యాంలు నిర్మించడానికి సంవత్సరాలు పట్టొచ్చు. అయితే ఒక్కసారి నిర్మాణాలంటూ జరిగితే పాకిస్తాన్ దేశం గొంతు ఎండినట్టే. ఇందులో మరో ముచ్చటే లేదు.